Hi, welcome to my YouTube channel. First of all, thanks for being here in my YouTube channel. సో మనము వీక్ డేస్ లో 15 days ఛాలెంజ్ అని పెట్టుకున్నాము. సో నేనేంటి అంటే ఇప్పుడు వీక్ డేస్ వీకెండ్స్ కాకుండా కంప్లీట్ గా చేసేద్దాం అనుకుంటున్నాను. సో వీకెండ్స్ లో ఏంటి అంటే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేద్దాము, వీక్ డేస్ లో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ అన్నమాట. ఎందుకంటే మనకు టైం అనేది ఎక్కువ ఉండదు కాబట్టి. సో ఏంటి అంటే ఇప్పుడు మనది వీక్ డేస్ లో అని చెప్పి సపరేట్ గా పెట్టుకుని దాంట్లో డే 1 చేసుకున్నాం. ఆల్రెడీ వీకెండ్స్ లో డే 1 కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఏంటంటే నేను కంప్లీట్ గా అన్ని కలిపేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో ఈ డే 1 లో మనం ఏమేమి అనుకున్నాము? కన్వర్టింగ్ డెసిమల్ ఇంటూ ఫ్రాక్షన్, కాన్సిక్యూటివ్ నెంబర్స్, ఫైండ్ ఏ నెంబర్, మిస్సేనియస్ ప్రాబ్లమ్స్, ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూ. సో ఇవన్నీ కూడా నేను ప్రాక్టీస్ చేశాను, మీకు ఆల్రెడీ చెప్పాను కంప్లీషన్ వీడియోస్ కూడా నేను పెడతాను అని చెప్పి. సో నేను ఇవన్నీ ప్రాక్టీస్ చేసేసాను. సో మీకు చూపిస్తున్నాను. అంటే నేను వేరే దాంట్లో కూడా కొన్ని ప్రాక్టీస్ చేస్తాను, కాకపోతే కొన్ని మాత్రం ఈ బుక్ లో కొంచెం నీట్ గా ప్రాక్టీస్ చేశాను, అందుకని చూపిస్తున్నాను. అంటే నీట్ గా ఏం లేదు, కానీ ఇందులో లైన్ గా ప్రాక్టీస్ చేశాను. ఇంకా మిగతా రఫ్ బుక్ లో ఏంటంటే అన్ని కలిపి ప్రాక్టీస్ చేసేసాను. సో మనము ప్రాక్టీస్ లిస్ట్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, ఫస్ట్ ది డెసిమల్ టు ఫ్రాక్షన్. సో మనకి ఏంటి అంటే డెసిమల్ టు ఫ్రాక్షన్ లో 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ దేమో నార్మల్ గా 0.12 అని ఉంది. దీన్ని ఎట్లా రాస్తాం మనము అంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ రాసేసుకొని డివైడెడ్ బై పాయింట్ మనము 1 అనుకోవాలి, తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని జీరోస్ వేసుకోవాలి. అది మనందరికీ తెలిసిందే. కానీ నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మరి బార్ ఉంటే ఎలా చేయాలి? అలా వేయలేం కదా. బార్ ఉంటే కూడా సేమ్ పైన మనకి ఏం నెంబర్స్ ఉన్నాయో అవే నెంబర్స్ రాసుకొని మనం ఏంటంటే 100 చేయొద్దు అనమాట. మనకి ఎన్ని నెంబర్స్ కి అయితే బార్స్ ఉన్నాయో అన్ని 99s ఇక్కడ వేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఉంది 0.43, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డెసిమల్ టు ఫ్రాక్షన్ అనమాట. ఒకటే దానికి బార్ ఉంది. మరి ఇది ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ ఎంత ఉందో అంత నెంబర్ రాసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏం చేయండి అంటే మైనస్ చేయాలి. మనం ఏ మైనస్ చేయాలి? దేనికైతే బార్ లేదో ఆ నెంబర్ని మైనస్ చేయాలి. తర్వాత డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్కి అయితే బార్స్ ఉన్నాయో అన్ని 9s వేసుకోండి, ఎన్ని నెంబర్స్కి అయితే బార్స్ లేవో అన్ని జీరోస్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి 3 నెంబర్స్ ఉండి రెండింటికి బార్లు ఉన్నాయి. సో నేను ఏం చెప్పాను, కంప్లీట్ గా ఫస్ట్ ఇక్కడ ఉన్న నెంబర్ రాసేసుకోండి. తర్వాత ఎన్నిటికైతే బార్ లేవో ఆ నెంబర్ ని ఇక్కడ రాసుకోవాలి. ఒకవేళ 2 వాటికి బార్ లేకపోతే 2 నెంబర్స్ రాయండి, 3 లేకపోతే 3 నెంబర్స్ రాయండి. సో అట్లా ఇది రాసేసి, అండ్ ఇవి దేనికి అంటే ఓన్లీ బార్స్ ఉంటేనే ఇది అప్లికేబుల్ అవుతుంది. సో ఇలా వేసుకున్న తర్వాత డివైడెడ్ బై ఎన్నిటికి బార్స్ ఉన్నాయి 2 కాబట్టి 2 లైన్స్ వేసుకున్నాం, ఎన్నిటికి బార్స్ లేవు అంటే 1 కాబట్టి వేసేసుకున్నాం. మైనస్ చేసి ఒకవేళ క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేసేయండి. మరి ఇలా 5.21 ఉంది, ఇలాంటి నెంబర్లు ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఇవి సపరేట్ గా రాసుకోవాలి. 5 ప్లస్ ఇప్పుడు 5 లేకపోతే ఇక్కడ 0.21 అవుతుంది కదా. సో దీన్ని ఫస్ట్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని యాడ్ చేయండి. సో సింపుల్ గా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ డెసిమల్ టు ఫ్రాక్షన్ లాంగ్ వీడియో కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, కంపల్సరీ నేను వీడియో చేసి పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనుకున్నాం. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే మీకు చెప్పాను ఇందులో ఆడ్ ఉంటుంది, ఈవెన్ ఉంటుంది అని చెప్పి. సో కాన్సిక్యూటివ్ అంటే 1 2 3 అలా రావడం అనమాట. సో దాంట్లో ఏంటి చూడండి, ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఆ క్వశ్చన్ ఏంటి అంటే 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యాడ్ చేసి 87 వస్తుంది అని క్వశ్చన్ లో ఉంది. సో అప్పుడు మనం 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవుతుంది, ఆర్ 2 2 ఆర్ 3 3 అంటే ప్రతి నెంబర్ కి ఉన్న డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది అనమాట, లైక్ ఆథమెటిక్ ప్రోగ్రెషన్. సో ఇక్కడ చూడండి x+1 x+2 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకున్నాం. ఎందుకంటే జస్ట్ అన్నిట్లలో x ఉంది అంటే దీనికంటే ఇది 1 ఎక్కువ ఉంది, దీనికంటే 2 ఎక్కువ ఉంది. కంపేర్ చేస్తే అన్నిటికీ సేమ్ డిఫరెన్స్ ఉండాలి. సో 87 యాడ్ చేస్తే 87 వచ్చింది. ఇప్పుడు చూడండి మనం ఇదంతా యాడ్ చేసేసి ఇది మొత్తం యాడ్ చేస్తే 3x అయింది ప్లస్ 3 ఈక్వల్స్ టు 87. సో దీన్ని ఇక్కడ సైడ్ పంపించేస్తే అప్పుడు ఎంత అవుతుంది? 87 మైనస్ 3 84, 3 ఇక్కడ వచ్చేస్తే డివైడెడ్ బై. సో మనకు ఆన్సర్ ఏంది? 28 వచ్చింది. ఇక్కడ మనకి ఫైండ్ చేయమని ఇచ్చింది ఏంటి అంటే మిడిల్ నెంబర్ ఎంత అవుతుంది? 28 ప్లస్ 1 ఎంత? 29 అవుతుంది. సో ఇట్లానే మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. ఆడ్ కాన్సిక్యూటివ్స్ అని, ఈవెన్ కాన్సిక్యూటివ్స్ అని. ఇది చూసుకుంటే మనకి ఆడ్ కాన్సిక్యూటివ్ అన్నమాట. సో ఆడ్ అయినా ఈవెన్ అయినా మాక్సిమం మనము ఇట్లా 2 నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ x అనేది 1 ఉంది అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ ఎంత యాడ్ చేయాలి? ఆడ్ కావాలంటే 2నే యాడ్ చేయాలి కదా. అదే ఇక్కడ 1 ఉంటే మనము ఇక్కడ ఎంత యాడ్ చేయాలి? ఇంకొక 1ని యాడ్ చేయాలి. అంటే 1 + 1 2 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 3 యాడ్ చేయాలి. అంటే ఒకసారి ఈవెన్ యాడ్ చేయొచ్చు, ఒకసారి ఆడ్ యాడ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ అవర్ క్వశ్చన్. సో ఇట్లా ఈ 3
ఆడ్ కాన్సిక్యూటివ్ యాడ్ చేస్తే 147 వస్తుందంట. సో అప్పుడు మనం ఇది ఇలా చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈవెన్ కాన్సిక్యూటివ్స్. సేమ్ ఆడ్ అయినా ఈవెన్ అయినా సేమ్ ఉంటుంది. చూడండి నేను ఆడ్లో ఈవెన్లో సేమ్ 2, 4, 6 తీసుకున్నా. ఎందుకంటే మనకి ఈ ఎక్స్ అనేది మేబీ 2 కావచ్చు, చెప్పలేం కదా. ఒకసారి 1 అవుతుంది, ఒకసారి 2 అవుతుంది. బేస్డ్ ఆన్ క్వశ్చన్ వీ హ్యావ్ టు టేక్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి సేమ్ ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ఏ నెంబర్. ఫైండ్ ఏ నెంబర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మీరు చూసుకున్నట్టయితే మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్ అంటే 369 అనే నెంబర్లో 2/3 ఆఫ్ హాఫ్ ఆఫ్ 369 ఎంత అని అడుగుతారు. అప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక ట్రిక్ ఏంటి అంటే మీకు ఆఫ్ వచ్చింది అంటే మీరు మల్టిప్లికేషన్ యూజ్ చేయాలని అర్థం, ఓకేనా. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 3/2 ఆఫ్ హాఫ్ ఆఫ్ 369. హాఫ్ అంటే ఎంత? 1/2 మనందరికీ తెలిసిందే. సో 3/2 ఆఫ్ 1 హాఫ్ ఆఫ్ 369. హాఫ్ అంటే 1/2 వేసుకున్నాం. హాఫ్లో వచ్చినాయి కాబట్టి ఆ ప్లేస్లో ఇంటూ వేసుకొని క్యాన్సిలేషన్ చేస్తే మనకు వస్తుంది. సో ఇది ఫైండింగ్ ఏ నెంబర్. అండ్ ఇలానే ఇది కూడా చూస్తే ఇదేమి ఇచ్చారంటే మనకి ఇక్కడ అసలైన నెంబర్ ఇవ్వలేదన్నమాట. సో ఒక నెంబర్లో 1/3 ఆఫ్ 1/4 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 15 అని ఇచ్చారు. అంటే ఒక నెంబర్లో ఈ 1/3 1/4 చేస్తే వచ్చే నెంబర్ 15 అని ఇచ్చారు. వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ ఎక్స్. సో అట్లా మనము దీన్ని ఎక్స్గా అంటే మనము ఎక్స్ట్రాగా అనుకుని క్యాన్సల్ అంటే వీటిని ఇక్కడ సైడ్ పంపించేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. చాలా సింపుల్గా ఉంటాయి. ఒకవేళ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది క్లారిటీగా కావాలి అంటే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. నేను అన్ని విడివిడిగా డెసిమల్ టు ఫ్రాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాన్సిక్యూటివ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ ఆల్సో ఫైండింగ్ ఏ నెంబర్కి రిలేటెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా చూసుకుంటే మనకి ఇది ఇంకొక క్వశ్చన్. ఇదేమి ఇచ్చిర్రు అంటే మనకి ఒక నంబర్లో 1/2 ఆఫ్ 3/4 ఆఫ్ ఎ నంబర్ దేనికి ఈక్వల్ అంటుర్రు? 5/2 ఆఫ్ 10 అంటుర్రు. అంటే 10లో 5/2 ఎంత పార్ట్ ఉంటుందో ఆ నెంబర్కి ఈ నెంబర్ ఈక్వల్ అంట. సో అప్పుడు మనం ఈజీగా ఈక్వల్స్ టు వేసుకొని వీటన్నిటిని ఇక్కడ సైడ్ ఈక్వల్స్ టుకి ఇక్కడ సైడ్ పంపించి వేసేసినామంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇవి ఫైండింగ్ ఏ నెంబర్ క్వశ్చన్స్. చూడండి నేను అన్ని కంప్లీట్ చేశాను, కాకపోతే కొంచెము క్లమ్జీగా ఉంటుంది, బట్ అర్థమవుతుంది. ఒక్కసారి మీరు ఇగో ఈ క్వశ్చన్ కూడా చూడండి. 4/5 ఆఫ్ ఏ నెంబర్ అనేది దేనికి ఈక్వల్ అంటుర్రు? 3/4 ఆఫ్ దట్ నెంబర్ ప్లస్ 8. అంటే ఈ క్వశ్చన్ మీకు ఎట్లా ఇస్తారంటే 4/5 ఆఫ్ ఏ నంబర్ ఈజ్ ఎక్సీడ్స్ 8/3/4 ఆఫ్ దట్ సేమ్ నెంబర్. అంటే ఒక నంబర్లో 4/5 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే అదే నెంబర్లో 3/4 పార్ట్ మనం తీసుకున్నప్పుడు దానికి 8 యాడ్ చేస్తే అది మనకి 2 సేమ్ అవుతున్నాయి అనమాట. సో అట్లా అంటే మనం ఏంటంటే క్వశ్చన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నేను నిన్న ఒకసారి SBI PO ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూద్దామని ఓపెన్ చేశాను. అసలు నాకు స్టార్టింగ్లో అసలు ఏం క్వశ్చన్స్ అర్థం అయితలేవు, చాలా పెద్దగా అనిపించేసరికి నేను ఏమనుకున్నాను, ఒకసారి క్లోజ్ చేసేసిన. మళ్ళీ ఫస్ట్ నేను క్వశ్చన్ చదవడం అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ క్లారిటీగా క్వశ్చన్ చదివినా అంటే నాకు కంపల్సరీ వస్తుంది అని చెప్పి ఫస్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ ఇంగ్లీష్ అలాంటివి, ఇంకోటి ఏంటంటే ఎందుకు ఇంటర్ప్రిటేషన్ ఇవి తీసుకోవాలంటే దానికి పారాగ్రాఫ్ ఉంటుంది, కొంచెం పెద్ద ఉంటుంది అని పైనకి స్క్రోల్ చేస్తూ నార్మల్గా ఇచ్చిన క్వశ్చన్స్ని చూస్తున్నా. ఒక క్వశ్చన్ వచ్చింది, ఇప్పటిదాకా మనం అనుకున్నాం కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని. సో అది నాకు కనిపించింది. సో అది కనిపించినప్పుడు నేను ఏం చేసిన అంటే ఫస్ట్ క్వశ్చన్ని చదివిన, ఫస్ట్ అర్థం కాలేదు, మళ్ళీ ఇంకోసారి చదివిన, మళ్ళీ ఇంకొకసారి చదివిన. సో అప్పుడు నాకు అర్థమైంది, నేను ఆన్సర్ చేసేసిన. అలా మనం ఒకసారి క్వశ్చన్ని చదవడం అనేది ఫస్ట్ నేర్చుకుంటే ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు. అంటే కొంచెమైనా దాని గురించి మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఇవి మనకి ఫైండింగ్ ఏ నంబర్. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా అవే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మిస్లేనియస్ నంబర్స్ అనమాట. సో మిస్లేనియస్ ప్రాబ్లమ్స్ అంటే ఎలా ఉంటాయి అంటే మనకి అంటే ఒక మెంటర్ లైక్ ఇందులో నేను మిస్లేనియస్ వేరే బుక్లో ప్రాక్టీస్ చేశాను అనుకుంటా, అందుకే ఇందులో చెయ్యలేదు. సో మనకి మిస్లేనియస్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఒక ఇన్కమ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 అనే ఇన్కమ్ ఉంది. ఇక్కడ మీకు చూపిస్తాను ఒక్కసారి. సో ఇట్లా చూసుకుంటే మనకు ఒక 10,000 అనే ఇన్కమ్ ఉంది. ఈ ఇన్కమ్ మనకు చెప్పరు, ఇది నార్మల్గా ఇన్కమ్ అని చెప్పి చెప్తారు అనమాట. మనం దాన్ని ఎక్స్ట్రా అనుకోవాలి. దీంట్లో నుండి 1/5 ఒకదానికి ఖర్చు పెట్టిండు, 1/6 ఒకదానికి ఖర్చు పెట్టిండు, అండ్ అంటే పార్ట్ దీంట్లో ఇంత పార్ట్ ఒకదానికి 2/3 పార్ట్ ఇంకోదానికి ఖర్చు పెట్టిండు. రిమైనింగ్ ఎంత ఉంది అంటే సంథింగ్ 400 ఎంతనో అంటారు. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇవంతా యూజ్ చేసి ఏ ఎక్స్ టర్మ్ ని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి వస్తాయి. ఇవి ఎందులో ఉంటాయి? మిస్లేనియస్ లో ఉంటాయి.
నేను మిస్లేనియస్ అనేది వేరే బుక్లో చేశాను. సో అది మళ్ళీ మీకు సరే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనల్గా వచ్చేసి ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూ. మీకు ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూ చెప్పాను, ఈజీ అది మీకు చూపించడానికి కూడా ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3042 అనే నెంబర్ ఉంది. ఫోర్త్ ప్లేస్ ఎక్కడ అంటే 40 అని చెప్పాలి. అంటే ఇదేంది 10th ప్లేస్లో ఉంది కదా, అందుకే దీని ప్లేస్ 40. అదే 4 ఫేస్ ఏంది అంటే 4 అంటే మన ఫేస్ ఏంది అంటే మన ఫేసే చూపిస్తాం కదా. మన ర్యాంక్ ఎంత అంటే మన నెంబర్ చెప్తాం. సో అలానే 4 యొక్క ప్లేస్ ఎంత అంటే 40, 4 యొక్క ఫేస్ ఎంత అంటే 4, 2 యొక్క ప్లేస్ ఎంత అంటే 2నే వస్తుంది. ప్లేస్ అయినా ఫేస్ అయినా 2నే వస్తుంది, ఎందుకంటే అది లాస్ట్లో ఉంది కాబట్టి. అదే 3 యొక్క ప్లేస్ ఎంత అంటే 3000, ఫేస్ ఎంత అంటే 3a. సో ఇలాంటిది ఇదేంటిది ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూ. సో ఇవి మనం ప్రాక్టీస్ చేసినాయి ఏంటిది లాస్ట్ క్లాస్లో. నెక్స్ట్ మీకు ఆల్రెడీ నిన్ననే డే 2ది కూడా అప్లోడ్ చేశాను. ఆ డే 2 దాంట్లో కూడా మనము ఆ క్వశ్చన్స్ అన్నీ మీకు ఇచ్చాను, ప్రాక్టీస్ క్వశ్చన్స్. అంటే ఇక్కడ వరకు మనవి అయిపోయాయి. ఏంటి నెంబర్ సిస్టంలో ఉన్న టాపిక్స్. ఇంకొక టాపిక్ ఉంది, అది మీకు డే 2లో ఇచ్చేసాను ఆల్రెడీ, అప్ టు n నెంబర్స్ అని. అంటే ఇంతకుముందు వరకు మనకు సమ్ ఆఫ్ m టర్మ్స్ ఫైండ్ చేసినాం. ఇప్పుడు ఫైండ్ చేసేది ఏంటంటే అప్ టు n టర్మ్స్. సో అది దాంట్లో ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా నేర్చుకున్నామంటే మనం కంపల్సరీ ఈజీగా చేసేయచ్చు అనమాట. సో అది నెక్స్ట్ టాపిక్లో కవర్ చేసినాక దాని తర్వాత మీకు మళ్ళీ ఇవన్నీ రివైజ్ అవ్వడానికి అన్నిటికీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఒక 10 అలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ నేను డే 2 వీడియోలో అప్లోడ్ చేశాను. మీరు ఇప్పుడు చూడకపోతే వెంటనే చూసేయండి అండ్ అవన్నీ ప్రాక్టీస్ చేయండి. అవన్నీ కూడా మీడియం టు హార్డ్ లెవెల్ అనమాట. సో అవి చూడడం వల్ల మీకేంటి అంటే ఇంకా ఈజీ అయిపోతుంది. ఏంటి క్వశ్చన్స్ ఏవైనా వస్తే చెయ్యడం అనేది మనకి చాలా ఈజీ అయిపోతుంది. అందుకనే మీరు కంపల్సరీ ఆ వీడియో ఇవ్వకపోతే ఇప్పుడే గో అండ్ వాచ్ దట్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ షేర్ చేయండి వీడియోని, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.